హాయ్ అండి. నమస్తే. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో వాడుకోవాల్సిన ఒక బెస్ట్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే చేయండి. సో బెస్ట్ మందులు మనకు మిరప పంటలో చాలామంది మిరప రైతులు అయితే 70 రకాలు ఎంచుకున్న వాళ్ళు గ్రోత్ అనేది ఎక్కువగా వచ్చింది కానీ పూత కాత రావడం లేదు అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఫ్లవర్ డ్రాపింగ్ అనేది కూడా ఎక్కువగా ఉందని చెప్పడం జరుగుతుంది. సో దానికి వాడుకోవాల్సిన ఒక బెస్ట్ మందులైతే ఒక 3 చెప్తాను మీకు ప్రాక్టికల్‌గా బెస్ట్ రిజల్ట్ ఇచ్చే మందులనైతే. అందులో మొదటగా చూసుకున్నట్లయితే మనకు సుమిటోమో వాళ్ళది తబోలి అండి. సో మనకి తబోలిలో వచ్చి మనకు కాక్లబుట్రజోల్ అనే టెక్నికల్ అయితే ఉండడం జరుగుతుంది. ఇందులో వచ్చి 40% ఎస్సీ రూపంలో అయితే ఉంటుంది. సో ఈ తబోలిని అయితే వాడుకోండి, మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుందండి. సో దీన్ని వచ్చి మనము ఒక ఎకరానికి 30 నుంచి 30 ఎంఎల్ ఒక ఎకరానికి వాడుకోండి, మంచి ఫలితం అయితే ఉంటుందండి. తబోలిలో కాక్లబుట్రజోల్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది సుమిటోమో కంపెనీది. సో ఇది మనకు మంచి ఫలితం అయితే అందించడం జరుగుతుంది. దీన్ని వాడడం వల్ల మనకు కొద్ది వరకు గ్రోత్ ఆగినట్టు కనిపిస్తుంది, మళ్ళీ మనకు గ్రోత్ అయితే యథావిధిగా స్టార్ట్ అవుతుంది. సో గ్రోత్ అనేది ఆపి కొద్ది పూత అధికంగా వచ్చి ఆ పూత వచ్చిన పూత రాలిపోనట్టుగా పిందెగా సెట్ అవ్వడానికి ఇది చాలా బాగుంటుంది. పూత అధిక మొత్తంలో పూత కూడా రావడం జరుగుతుందండి. సో ఇది ఒక మొక్కకు కావాల్సిన హార్మోన్స్, ఇది హార్మోన్గా చెప్పుకోవచ్చు. అన్ని రకాల హార్మోన్స్ అనేది మొక్కకు అంది మనకు పూత అధిక సంఖ్యలో రావడానికి సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది. దీన్ని అయితే వాడుకోండి. సో ఈ సుమిటోమో తబోలి అనేది మీకు అవైలబుల్గా లేకపోతే నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు గరుడా కంపెనీకి చెందిన చమత్కార్. సో మనకి ఇందులో మిస్ఫికిట్ క్లోరైడ్ అనేది మనకు 5% అయితే ఏఎస్ రూపంలో అయితే ఉంటుంది. సో ఈ గరుడ చమత్కారం అయితే కూడా మనము వాడుకోవచ్చు, మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుందండి. సో దీన్ని ఒక ఎకరానికి 250 ఎంఎల్ ఒక ఎకరానికి వాడుకోండి, మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ఇది మనకు ఇప్పుడు చెప్పిన మందులు తబోలి కానీ లేకపోతే సుమిటోమో వాళ్ళది మనం తబోలి కానీ చమత్కార్ కానీ ఈ మిరప పంటనే కాకుండా ఇతర పంటలలో అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు, మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ చమత్కారం అయితే మనం 250 ఎంఎల్ వాడుకోండి. ఇది కూడా మనకు మొక్క పెరుగుదలను కొద్ది వరకు ఆపి అధికంగా పూత రావడానికి పనిచేయడం జరుగుతుంది. సో దీన్ని మనకు చిన్న దశలో ఉన్న వాళ్ళు వాడుకోకండి, మొక్క హెవీగా పెరిగింది, మనకు వెజిటేటివ్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంది, సో పూత కానీ లేదు కాపు లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి చమత్కారం అయితే కూడా స్ప్రే చేయండి, మంచి ఫలితం అయితే ఉంటుంది. సో చిన్న దశలో ఉండడం వల్ల స్ప్రే చేయడం వల్ల ఇది మనకు ఇంకా ఒక కొద్ది వరకు గ్రోతింగ్ అనేది ఆపి అక్కడే చిన్న మొక్కలకి కాపు సెట్ అయ్యే విధంగా పనిచేస్తాయి. కాబట్టి హెవీగా గ్రోత్ పెరిగిన మొక్కలకైతే ఖచ్చితంగా వాడుకోండి, మంచి ఫలితం అయితే రావడం జరుగుతుంది. సో ఇది కాకపోతే మనకు చమత్కారు తబోలి కూడా అవైలబుల్గా లేకపోతే మనకు బిఎస్ఎఫ్ వాళ్ళది మనకు లిహోసిన్ అని దొరుకుతుంది. సో ఇది కూడా మనకు చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి. దీన్ని ఒక ఎకరానికి 100 ఎంఎల్ వాడుకోండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఇంతకుముందు వీడియోలో అయితే చాలా మందులు అయితే చెప్పాము, పూత రావడానికి రెగ్యులేటర్స్ చెప్పాము, ప్రమోటర్స్ చెప్పాము. సో ఇప్పుడు ఈ 3 కూడా మనకు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. సో ఇవి మనకు మొక్కలలో పెరుగుదలను ఆపి అధికంగా పూత తీసుకురావడానికి పనిచేస్తాయి. సో ఇంకా కొన్ని ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ ఉన్నాయి, మనకు మొక్కలలో పెరుగుదల అనేది వస్తుంది, పూత కాత రావడానికి ఇంకా ఉన్నాయి. సో వాటికి సంబంధించి కూడా ఒక ఫుల్ వీడియో అయితే చేశాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి వీడియోలో అయితే చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అందులో డోస్తో సహా అయితే చెప్పాను. సో ఈ వీడియోలో అయితే ఈ 3లో మీరు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని వాడుకోండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. తోటి రైతులకైతే మన వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.